తబ్లీగీ జమాత్కు నిధులు విడుదల పిటిషన్ పైన ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక గద్వాల్కి చెందిన అఫ్సర్ పాషా పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక వికారాబాద్ జిల్లాలో జనవరి 6 నుంచి 8 వరకు తబ్లీగీ జమాత్ సంస్థ ఆధ్వర్యంలో మైనార్టీ సభలు జరగనుంది. అయితే వీటి కోసం గత డిసెంబర్ 13న 2.45 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవోను సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్ చేశారు. ఇక తబ్లీగీ జమాత్కి సంబంధించి దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, తబ్లీగీ జమాత్కి సంబంధించి ఆ సభలు ఎలా జరగబోతున్నాయి? అయితే పిటిషన్ని కూడా జీవో పిటిషన్ని కూడా వీళ్ళు సస్పెండ్ చేయాలని కోరారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తబ్లీగ్ జమాతకు నిధులు విడుదల పైన హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే లీవ్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో ఈ దాని గురించి తీర్పు కూడా రాబోతుంది. అయితే గద్వాల్ కు చెందిన వ్యక్తి అఫ్సర్ పాషా ఈ పిటిషన్ ను దాఖలు చేశారని తెలుస్తుంది. ఈ నెల 6-7వ తేదీ లోపల వికారాబాద్ జిల్లాలో భారీగా తబ్లీగ్ జమాతే సభలు నిర్వహించాలని మైనార్టీ సంఘాలు భావించిన నేపథ్యంలో ఆ సంస్థ ఆ తరుణం లోపల ఆ సంస్థ కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఆ మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్న తరుణం లోపల ఈ సభల కోసం డిసెంబర్ 13న అయితే 2.45 కోట్ల నిధులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. ఈ జీవో పైన సవాల్ చేస్తూ అయితే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరుగుతుంది. అయితే జీవోని సస్పెండ్ చేయాలంటూ కూడా అయితే ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దేని కొరకంటే అయితే ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు సహాయపడుతుంది అనే ఉద్దేశంతో పిటిషనర్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే పిటిషనర్ తరపు ఈ రోజు ఈ జీవోను మొత్తం త్వరగా రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దీనిపైన మధ్యాహ్నం రీట్ పిటిషన్ పైన వాదనలు అయితే తెలంగాణ హైకోర్టు వినిపించబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.